హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే టీడీపీ గవర్నమెంట్ చేసినటువంటి అరాచకం అంతా ఇంత కాదు. ఎవరైతే కార్పొరేటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురిచేసి, కిడ్నాప్ చేసి ఒక దగ్గర దాచి కొట్టామని బెదిరించి వాళ్ళ ఇల్లు కూల్చేస్తామని చెప్పేసి, మీ భార్యల్ని చంపేస్తామని చెప్పేసి వాళ్ళని బెదిరించి ఓట్లు వేయించినట్టుగా తెలుస్తుంది. కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో కూడా వాళ్ళకి తెలీదంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియోస్ చూడండి మీరు. ఆ బస్సులో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు మమ్మల్ని లాగి ఒక వెహికల్లో తీసుకెళ్లిపోయేసి మమ్మల్ని చాలా బలంగా కొట్టడం జరిగింది, కొట్టుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లి గుర్తు తెలియని ప్రదేశం అది ఎక్కడుందో కానీ తెలియదు, అక్కడికి తీసుకెళ్లిపోయి అక్కడ ఉంచేశారు. అక్కడ మమ్మల్ని అక్కడ ఉంచేసి చాలా చిత్రహింసలకు గురి చేశారు. గురి చేసి మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి మాకు చెప్పారు. ఆ వ్యక్తులైతే ఎవరో నాకు తెలియదు, కొత్తగా వాళ్ళని చూసినట్టుంది. రేపు జరగబోయే దీనికి మీరు ఖచ్చితంగా చేయి రైజ్ చేయాలి, లేకపోతే మీరు ఇబ్బందులు పాలవుతారు, చాలా ఇబ్బందులకు గురవుతారు అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. కానీ మేము భయభ్రాంతులకు గురై ఓటేసాం తప్పితే జగనన్న పార్టీని కానీ, కరుణాకరన్ కానీ, అభినయ్ రెడ్డిని కానీ మేము వదిలి మా జీవితంలో ఉండమని చెప్పి, మా జీవితాంతం మేము ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరుణాకర్ రెడ్డి అన్న గారి సమక్షంలో అభినయ్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకు నడుస్తా. మమ్మల్ని కారులో తీసుకొని ఎట్లంటే అట్ట కొట్టి చంపేస్తాను భయపెట్టి మమ్మల్ని ఎక్కడ ఒక నలుగురు 4 చోట్ల పెట్టి బాంబులతో మీ ఇంటి పైన దాడులు చేస్తాము, జేసీబీలు ఉన్నాయి మీ ఇంటికాడ, మీ భార్య మీ పిల్లకాయలు ఎత్తుకొని పోతాము, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మా దగ్గర నైట్ అంతా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నైట్ అదే ఒక సినిమాలో మారిగా రౌడీలు వచ్చినట్టు వచ్చి రూమ్కి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. అంతే తప్ప మేము మనస్ఫూర్తిగా మేము వాళ్ళకి ఓటేయలేదు. రకాలుగా మమ్మల్ని భయపెట్టారు. సాగు కూడా ఎన్నికాడము, చంపడానికి అనే పరిస్థితులకు మేము ఆ స్థితికి వెళ్ళి వాటికి కూడా దాన్ని ఒప్పించుకొని నేనైతే నా ప్రాణం పోయినా ఓటు వేయలేను, ఎవరికి కావాలంటే నేను రాజీనామా చేస్తాను అని తెలియజేసి వాళ్ళని దాన్ని కూడా రిక్వెస్ట్తోనే ఇది తీసుకున్నాను. కేవలం అంటే కేవలం ఒక డిప్యూటీ మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలు అంతా ఇంత కాదు. కుటుంబాలని భయభ్రాంతులకు గురి చేసి ఎంతో మందిని వేధించి బహిరంగంగా కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి వాళ్ళని కొడతాము, చంపేస్తామని బెదిరించి వాళ్ళందరితో మేము కిడ్నాప్కి గురి కాలేదని మాట్లాడించి, అలా మాట్లాడకపోతే చంపేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే మాట్లాడారో వారు మార్నింగ్ అందరూ ఒకే ప్లేస్లో, అదేదో హోటల్లో ఉన్నట్టున్నారు. సీలింగ్ చూస్తే ఒకే ప్లేస్లో, మేము వేరు వేరు ప్లేస్లో ఉన్నామని చెప్పినప్పటికీ లొకేషన్ ఒకటే. ఆ బయటలు కూడా నేను మీకు చూపిస్తే ఒకసారి చూడండి. నేను తెల్లారి జరిగినటువంటి సంఘటన వల్ల బయట వచ్చేస్తున్నాను. నేను సేఫ్గా ఉన్నాను. నా పేరు అమర్నాథ్ రెడ్డి. నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. నేను వెళ్తున్నట్టు ఓటేసానికి వెళ్తున్నటువంటి బస్ కాడ రచ్చ జరగటం అంటే మేమే భయపడి పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. నేను దగ్గరలో ఉన్న మా విలేజ్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి చేస్తాను. నా పేరు మోహన్ కృష్ణ యాదవ్. మార్నింగ్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరగడానికి వెళ్ళేటప్పుడు, ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఆ బస్ దగ్గర గొడవ జరిగింది. ఆ గొడవ జరగడం వల్ల సేఫ్గా పక్కనున్న మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేనైతే ఎక్కడ కిడ్నాప్ అలాంటిది ఏం అవ్వలేదు. నేను సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాను. నా పేరు డాక్టర్ అనీష్ రాయల్, 45 వార్డు కార్పొరేటర్. తెల్లవారుజామున కొంచెం హాస్పిటల్ బస్సులో గందరగోళం జరిగిన దానివల్ల నేను సేఫ్ ప్లేస్కి రావడం జరిగింది. అంతేగాని ఎవరు నన్ను కిడ్నాప్ ఏం చేయలేదు. చూశారు కదా, వీళ్ళే వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అనమాట. అంతేకాదు ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో సుబ్రహ్మణ్యం, ఆయన కూడా కిడ్నాప్ చేసి ఆయనతో కూడా మాట్లాడించారు. ఎంత దారుణం ఇది కదా. కొంచెం అనారోగ్య కారణం వల్ల నేను హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. నేను బాగానే ఉన్నాను. ఇందులో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. మీడియా మిత్రులు కానీ, అధికారులు కానీ నేను కంగారు పడాల్సిన పని లేదు. నేను డాక్టర్ డిశ్చార్జ్ చెప్పగా నేను తిరుపతికి రావడం జరుగుతుంది. ఇందులో కిడ్నాప్లు అలాంటి ఏమి ఇందులో లేదు. ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఇందులో ఎలాంటి పుకార్లు కానీ ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను బాగానే ఉన్నాను.
డిశ్చార్జ్ చెప్పగానే డాక్టర్లు నేను తిరుపతి రావడం జరుగుతుంది. ఎలాంటి పుకారు నమ్మొద్దండి. నాకు ఎలాంటి భయపడాల్సిన ఆందోళన అవసరం ఏం లేదు. చేతకాని వాళ్ళని మీకు చేత కాదురా అని చెప్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తన విలయ తాండవాన్ని డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకోవడంలో చూపించింది. తన సత్తా ఏంటో చాటుకుంది. తను ఎంతవరకైనా వెళ్ళగలదు ఎదురు తిరిగితే అని నిరూపించుకుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ టోటల్ కూటమి ప్రభుత్వం. ఇంతగా బాధపెట్టి, ఇంతగా దౌర్జన్యం చేసి, ఇంతగా రౌడీజం చేసి, ఇన్ని కిడ్నాపులు చేసి, ఇంతమంది ఇల్లు కూలుస్తా అని బెదిరించి మీరు దక్కించుకున్న డిప్యూటీ మేయర్ పదవికి మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెన్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.